నమస్కారం, వెల్కమ్ టు ఆస్ట్రో టైమ్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో కుమార శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గురుగారు నమస్కారం. గురుగారు, మనము వివాహ శుభకార్యాలకు అంటే ఎలాంటి శుభకార్యాలకు వెళ్ళినప్పుడు అక్షంతలతో మనం అంతర్లీనంగా ఆశీర్వాదం చేస్తాం. సో అంతర్లీనంగా ఏ భావం ఉండాలి అంటారు? చాలా మంచి ప్రశ్నమ్మా. మనం ఎన్నో శుభకార్యాలకు వెళ్తుంటాము. అటువంటప్పుడు మనం ఏ భావంతో వాళ్ళని ఆశీర్వదించాలి? చాలా మంచి ప్రశ్న అడిగారు. మన సంప్రదాయంలో ఆశీర్వాదం మాటల కన్నా భావంతో ఎక్కువ పనిచేస్తుంది. వివాహం వంటి శుభకార్యాల్లో ఎలా ఆశీర్వదించాలి మనం అని ఇప్పుడు గమనిద్దాం. వివాహం లేదా ఇతర శుభకార్యానికి ఏదైనా వెళ్ళినప్పుడు పెద్దలు అక్షతల్లో ఏం చేయాలి? మనము ఆర్ద్రతను నింపాలి, ప్రేమతో ఆనందంతో ఆశీర్వదించాలి అని చెప్తారు. దీని అంతర్లీన భావం ఏంటి? మన మనస్సులోని శుభాశయం, కరుణ, ఆనందం ఇవన్నీ ఆశీర్వాదంగా అవతల వారికి చేరాలి అన్నమాట. అక్షతలు కేవలం ధ్యానం కాదు, ధాన్యం కాదు, అవి ఓన్లీ ధాన్యం కాదు, అవి మన హృదయ భావానికి ప్రతీక. అక్షతలు చేతిలో పట్టుకొని ఆశీర్వదించేటప్పుడు మనలో అసూయ, నిర్లక్ష్యం, తొందర ఉండకూడదు. ముఖంలో చిరునవ్వు ఉండాలి, చూపులో ఆదరణ ఉండాలి. అప్పుడు దీర్ఘాయుష్కంతో భవతం పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు, లేకపోతే ఐశ్వర్య ఆరోగ్య సంపదలు లభించుగాక వంటి మాటలు పలికినా లేక మాటలు లేకపోయినా హృదయంలోని శుభభావమే నిజమైన ఆశీర్వాదం అవుతుంది. ఇప్పుడు వివాహ సందర్భంలో సాధారణంగా మనం చెప్పాల్సిన ఆశీర్వాదం ఏంటి? సహధర్మచారిణౌ భవతాం, అన్యోన్య ప్రేమతో గృహస్థాశ్రమాన్ని సుసంపన్నంగా నిర్వహించండి, శ్రీరామ సీతల వలె ఆదర్శ దాంపత్యాన్ని పొందండి అని చెప్తా ఉన్నాం, ఆశీర్వదిస్తాం. ఇవి కేవలం శుభాకాంక్షలు కాదు, ధర్మము, ప్రేమ, సహనం నిండిన జీవితం పట్ల మనం ఇచ్చే ఆశీర్వాదం అన్నమాట. మొత్తానికి ఆశీర్వదించేటప్పుడు చేతిలో అక్షతలు, పెదవులపై శుభవాక్యాలు, మనసులో ఆనందం, ఈ మూడు కలిసినప్పుడే ఆశీర్వాదం సంపూర్ణమవుతుంది. అప్పుడు మన మాటలు మాత్రమే కాదు, మన హృదయమే ఒక ఆశీర్వాదంగా మారుతుంది. ఓకే, శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ గురుగారు.